దేవరా గ్లిమ్స్ ఎలా అనిపించినాయి? దేవరా గ్లిమ్స్ చూసిన ఇంగ్లీష్ సాంగ్ తో ఎంటర్ అయింది. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ చూసిన అనిపించింది. అందరికి తెలుసు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ కంటే ఒక రేంజ్ లో ఫ్యాన్స్ ఉంటారు. తర్వాత అంత హాలీవుడ్ లెవెల్ సినిమాని తెలుగులోకి తీసుకొచ్చింది ఎన్టీఆర్ అన్న. కొరటాల శివ దండం పెట్టాలన్న. అబ్బా సముద్రం మొత్తం రక్తం చేసిండు. ఒక్కొక్కడిని సంపుతున్నప్పుడు బాడీలు ఎగురుతున్నాయి, ఫేస్ కనబడట్లే. ఒక్కసారికి ఫేస్ చూపించారన్న. కళ్ళ కింద నల్లగా ఇట్లా కాటుగా పెట్టినట్టుంది. విలన్ లుక్ అన్న. RRR తర్వాత అంటే రాజమౌళి తీసిన సినిమా తర్వాత ఇంకొక హిట్ ఉండదని చాలా మంది హీరోలకు పేరుంది. కానీ దాన్ని మొత్తం మార్చి ఎన్టీఆర్ తీసాడన్న. హిట్ అన్న, పక్కా హిట్. టీజర్ చూసి చెప్పొచ్చు. మ్యూజిక్ వేరే లెవెల్ అన్న. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. కొరటాల శివ గారు నిజంగా ఆయన తీసిన సినిమాలకి ఈ సినిమాకి కొంతనుండదన్న. సినిమా మొత్తం వేరే లెవెల్. దీని ముందు కొరటాల నిసా బాలేదు కదా, ఆచార్య బాలేదు. కరెక్ట్. అవన్నీ ట్రైలర్లు చూస్తేనే అర్థమైపోయింది దాంట్లో ఏం లేదని. కానీ ఆయన దాన్ని గుండె తీసుకుంటాడు. ఆచార్య పోయిన తర్వాత ఆయన గుండె తీసుకున్నాడు. సినిమా మాత్రం మొత్తం షేప్ అవుట్ చేసిండు, మార్చి పడేసిండు అన్న. చంపుతున్నప్పుడు ఎన్టీఆర్ ని ఇట్లా సైడ్ నుండి ఒక లుక్ ఇచ్చిందన్న. గూస్బంప్స్ వచ్చినాయి ఆ సీన్. డైలాగ్ ఒకటి ఉంది ఏంటి, ఎర్ర సముద్రం గురించి. అంటే సముద్రం, అదే సముద్రంలో ఎక్కువ చేపలు నేర్చుకుంది. కానీ అంటే మన రక్తం ఎన్ని సముద్రంకి తెలుసు అని, ఎర్ర సముద్రం తెలుసు అని ఒక డైలాగ్ కూడా వేరే చెప్పిండు. బేస్ వాయిస్ లో చెప్పిండు అన్న ఎన్టీఆర్. వేరే రేంజ్ లో అన్న. అయితే పీక్స్ అనిపించింది 2-3 సీన్లు. ఇందులో జాహ్నవి కపూర్ యాక్ట్ చేస్తుంది కదా పిల్ల. జాహ్నవి కపూర్ కి ఇక మన తెలుగు వాళ్ళు ఈ సినిమా నుండి బ్రహ్మరథం పడతారు. ఇక జాహ్నవి కపూర్ ఒక రేంజ్. ఇక ఆమెకి కోరికంట అన్న ఎన్టీఆర్ సినిమాలో నటించాలన్న. అట్లాంటి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్. అన్ని కొత్త డిఫరెంట్ కనిపిస్తున్నాయి దీంట్లో. సముద్రం బ్యాక్గ్రౌండ్ లో మనం చూసుకుంటే సాహోలోనో దేంట్లోనో KGF 2 లోనో కొద్ది కనబడింది. కానీ ఈ సినిమా మొత్తం స్టార్టింగ్ బ్యాక్గ్రౌండే. సముద్రం బ్యాక్గ్రౌండ్ లో సూపర్ ఉంటుంది అన్న. ఇక ఎన్టీఆర్ గురించి చెప్పను, యాక్టింగ్ లో ఇరగదీశాడు. RRR తర్వాత RRR ని మించి ఈ సినిమా ఉంటుంది. థ్యాంక్ యూ. నిజంగా చాలా రోజుల తర్వాత నాకు మాస్ ఫీలింగ్ నాకు ఏర్పడింది అన్న. దేవర గ్లిమ్స్ లో మాత్రం ఇది టీజర్ కాదు, ట్రైలర్ కాదు, జస్ట్ చిన్న గ్లిమ్స్ మాత్రం నిజంగా ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ప్రతి షాట్ అన్న ఎంత ఎలివేషన్ చూపించారంటే లైక్ మేము స్టార్టింగ్ నుంచి చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఒక ఇంగ్లీష్ మ్యూజిక్ వేశారు. అది ఇదేంది మ్యూజిక్ వేసారు ఫీలింగ్ వచ్చింది. లాస్ట్లో మాత్రం ఆ బీజం కానీ అన్న డైలాగ్ కానీ చాలా వర్త్ అన్న ఫీలింగ్ వచ్చింది. ప్రతి షాట్ అన్న మన అరవింద్ సమతో డైలాగ్ ఉంటుంది, వెంట పడ్డావా కంకరిస్తామా, కంట పడ్డా నరికేస్తావో బా అన్నట్లు. సో నిజంగా ఒక రాయలసీమ బిడ్డగా ఇప్పుడు ఫ్రెష్ రాయలసీమ నుంచి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. సో క్లియర్ కట్ ఒక మాస్ మూవీ అని చెప్పొచ్చు మన ఎన్టీఆర్తో. చాలా సినిమా సింహాద్రి అట్లాంటి చాలా సినిమా మాస్ వచ్చాయని. సో కొరటాల శివతో మంచి సినిమా కంబ్యాక్ మాస్ మూవీ ఇది దేవరా అని అనుకుంటే 100% ఈ సినిమాతో తను ప్యాన్ ఇండియా కాదు యూనివర్సల్ స్టార్గా కాబోతుందని నాకు అనిపించింది. ప్రతి షాట్ అన్న చాలా సినిమాటోగ్రఫీ బీజం కానీ లైక్ ప్రొడ్యూసర్ మన కళ్యాణ్ రామ్ అన్న కానీ, కొరటాల శివ డైరెక్షన్ కానీ, సో అనిరుద్ బీజం కానీ ఇవన్నీ కూడా సినిమా చాలా అడ్వాంటేజెస్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నా. సో అన్న లుక్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది. నిజంగా ఒక షిప్లో జరుగుతుంది. టైటానిక్లో మనం చూస్తాం, టైటానిక్ మాఫియా లేకనే ఈ సినిమాలో కూడా ఒక షిప్లో మాఫియా జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. 100% ఫైట్ సీన్ చూస్తుంటే ఎలా అనిపించింది అన్న? ఊత కోత పోయా రక్తపాతం అని చెప్పుకోవచ్చు. నిజంగా చాలా ఎలివేషన్స్, ఆ ఎలివేషన్స్ కానీ డైలాగ్ లాస్ట్ డైలాగ్ వాడతాడు, అదైతే వేరే లెవెల్. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది అనమాట గ్లిమ్స్ చూసాక. చెప్తే టీజర్ గా ట్రైలర్ కానీ జస్ట్ గ్లిమ్స్ చెప్తున్నా. 100% ఈ గ్లిమ్స్ తో మీరు రాసి పెట్టుకోండి, మీ బుక్ లో రాసుకోండి, మీ డిక్షనరీలో రాసుకోండి. 100% ఈ సినిమాతో మన ఎవరు 100% యూనివర్స్ స్టార్ అవుతారని అనుకుంటున్నా. అంటే లాస్ట్ సినిమా ఫ్లాప్ అయినా ఈ సినిమా వచ్చేసి హిట్ అవుతుంది. సో నేను అదే అనుకో RRR తర్వాత ఎన్టీఆర్ అన్నవాడు యూనివర్సల్ స్టార్. సో తనని హ్యాండిల్ చేస్తాడా చేయడానికి భయం నాకు కూడా ఉండే. కానీ సో ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఓకే కొరటాల శివ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా ఇస్తావు. సో నిజంగా చాలా వర్త్. ఇప్పుడు ఏ డైరెక్టర్ కూడా ఇంత కరెక్ట్ మన ఎన్టీఆర్ వాడుకోలేదు. సో నిజంగా దేవర గ్లిమ్స్ చూసినా కరెక్ట్ ప్లేస్లో ల్యాండ్ అయ్యడానికి ఫీలింగ్ వచ్చింది. 100% మన కొరటాల శివ మంచి హ్యాండిల్ చేస్తాను అనుకుంటున్నాను. దేవరా ఒకటే చెప్తా ఉన్నాను, దెబ్బేసేసాడు. చూసిన ఆడియన్స్ మాత్రం ఆ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి అసలు దెబ్బ తగిలినట్టు ఉందన్న. షాక్ కొడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. గ్లిమ్స్ తోటి ఎన్టీఆర్ గారు దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు అనమాట. ఆ గ్లిమ్స్ మనకి 1 నిమిషం 20 సెకండ్లు ఉంటే అసలు అప్పుడే అయిపోయిందా, ఏదో ఒక షాక్లో నుంచి బయటకు వచ్చినట్టు ఆ విధంగా ఉందన్నమాట. అసలు ఎస్పెషల్ ఏంటంటే ఎన్టీఆర్ గారి కన్నా కొరటాల శివ అని నేను షాక్ అయిపోయినా. అంటే ఈ విధంగా మాస్ సినిమాలు తీయగలడా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ చూపించాడు అనమాట. ఇంకా సినిమా అయితే వేరే లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో మనం.
అన్న లుక్ ఎలా అనిపించింది ఎన్టీఆర్ గారు? పీక్స్ అని అసలుకి రఫ్ లుక్ మాస్ లుక్ అంటే సముద్రం దగ్గర ఉంటారు కదా, ఆ రఫ్ లుక్ ఏంటంటే చాలా కోపంగా ఉంటారు అనమాట వాళ్ళు, కామెడీ గీమిడి ఏది ఉండదు, కరెక్ట్ గా అదే లుక్ తీసుకొచ్చారు. ఆ డైలాగ్ గానే ఒకటి ఉందన్నమాట, సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసింది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారని నీళ్ళలో గొడ్డల్ని కడుగుతాడు. ఇంకా అదవుతే అసలు పీక్స్ అనే చెప్పొచ్చు. అది ఒక్క సీన్ చాలు బ్రో అసలు సినిమాని ఎక్కడికి తీసుకెళ్లిపోతుందని మనం చెప్పొచ్చు అనమాట. మనం సింహాద్రిలో గొడ్డల ఫైట్ ఎంత హైలైట్ అయిందో దీంట్లో కానీ సముద్రం దగ్గర గొడ్డలు నరిగే ఫైట్ కానీ ఉంటదని మనకు తెలుస్తా ఉంది. అది ఇంకా డబుల్ హైలైట్ అవుతుందని మనం చెప్పొచ్చు. చందమామకి రక్తం వెళ్ళింది అప్పుడు చూసినప్పుడు ఎలా అనిపించింది? అది దాన్ని కరెక్ట్ గా సింక్ చేస్తాడు. ఏంటంటే ఇంక ఎన్టీఆర్ గారు ఏంటంటే మెస్మరైజ్ అయిపోవాలి కొన్ని సీన్స్ గానీ. మనం RRR లాగా చూడండి, మన సినిమా మొత్తం ఒక ఎత్తు, కొమరం భీముడో సాంగ్ ఒక ఎత్తు, పర్ఫార్మెన్స్ మొత్తం బయటికి తీసేస్తాడు, బిండేస్తాడు అంటాడు కదా, అలా బిండేశాడు అనమాట. అసలు ఆ చంద్రుడిని అసలు మ్యాచ్ చేయడం అనేది అసలు అదైతే మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు బ్రో. ఇంకోటి మెయిన్ హైలైట్ అనిరుద్ధ్ గురించి చెప్పాలి. అనిరుద్ధ్ ఏంటంటే బీజిఎం ఇచ్చాడనమాట, ఆ ఇంగ్లీష్ సాంగ్. అసలు ఎన్టీఆర్ గారు వస్తున్నప్పుడు కానీ కొద్దిగా బీజిఎం మనకి వదిలిని చూపిస్తారు కదా, అదైతే గుండెకి గూస్ బంప్స్ వస్తాయి బ్రో. ఆ విధంగా ఉంది. రేపు థియేటర్ లో April 5న వస్తుంది బొమ్మ. ఇంకా ఆ రోజు మాత్రం చూడాలి బ్రో, ఎలా ఉంటది అంటే అలా ఉంటది. హాలీవుడ్ రేంజ్ లో ఉందని అంటారు, బయట రేంజ్ లో ఉంది. ఇంకా రికార్డ్స్ అన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా చూడండి అన్ని సలార్ రికార్డ్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్, ఎందుకంటే Part 1 Part 2 ఉంది కదా. ఇదేంటంటే ఇంకోటి మనకి జాహ్నవి కపూర్ ఉంది కదా, బాలీవుడ్ లో ఆల్రెడీ ఫేమస్ అనమాట. ఇంకా ఎన్టీఆర్ గారికి ఏంటంటే ఆస్కార్ కొట్టింది RRR. వీళ్ళకి ఏంటంటే మంచి బజ్ ఉంది ఎన్టీఆర్ గారికి కానీ రామ్ చరణ్ గారికి కానీ. ఈ సినిమాతో మాత్రం ఎన్టీఆర్ గారికి ఒక సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా, ఒక స్టాంప్ పడే సినిమా అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ.